అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవైతే మన దొండపాదులో నుంచి ఫస్ట్ వచ్చిన పంట అండి. అంటే మనం గార్డెన్లో వేస్తున్నాం కదా, ఆ చెట్టుకి ఫస్ట్ వచ్చినవి కాయలు భలే లేతగా ఉన్నాయని చెప్పేసి పొద్దున్నే పనంతా అయిన తర్వాత ఇంకా టిఫిన్ చేసేదానికి చాలా టైం ఉందని చెప్పేసి ఫస్ట్ ఇవి కోసుకొచ్చి క్లీన్ చేసి ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా టిఫిన్ కోసం ఇక్కడైతే పల్లి చట్నీకి ఇట్లా పప్పులు వేయిస్తున్నాను. ఇవాళ అయితే టిఫిన్ ఇడ్లీయే పెట్టేద్దాం అనుకుంటున్నానండి. ఇంక రోజు దోశ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంక ఇవాళ బలవంతంగానైనా ఇడ్లీయే పెట్టేస్తా. ఇంకా అదే తింటారు వీళ్ళు. ఇంక వేరేది ఏమైతే చేయను. ఇంకా పప్పుల చట్నీ కోసం అనేసి ఇక్కడ ఇవి వేయిస్తున్నా. ఇడ్లీలోకి సాంబారు పప్పుల చట్నీ కాంబినేషన్ బాగుంటుంది. ఇంకా కొంచెం కొబ్బరి అది కూడా వేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మిక్సీకి వేసేయడమే. టేస్ట్ అయితే బాగా వచ్చింది. కొంచెం పని కూడా ఉందండి ఈరోజు, అందుకనేసి టిఫిన్తో పాటు వంట కూడా కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకా నేను పప్పుల్స్ అయితే కాసాను. ఇంక ఈ దొండకాయ తాలింపుని అయితే చేస్తున్నానండి. మన చెట్టుకు కాసినవి కదా, అసలు ఎంత ఫ్రెష్గా ఎంత లేతగా ఉన్నాయంటే ఫస్ట్ ఇప్పుడేనండి నేను కోయడము. అంటే లాస్ట్ ఇయర్ మనం వేసిన తర్వాత చాలా వచ్చాయి. తర్వాత చెట్టు అంతా ఎండిపోవడము, కొమ్మలు కోసేసాను నేను. అవంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇగురు పెట్టుకొని వచ్చి కాయలు స్టార్ట్ అయింది మనకి ఇప్పుడేనమాట. చాలా లేతగా ఉన్నాయి. ఇంకా తొందరగానే మగ్గిపోయాయి అసలు వితిన్ సెకండ్స్లో అన్నట్టుగా. ఇంకా దీంట్లోకి కొంచెం కొబ్బరి కారం అనేది చల్లుకుంటే టేస్ట్ బాగుంటుంది. పప్పులుసు దొండకాయ తాలింపు బాగుంటుంది. ఈ మధ్య చేసిన అప్పచ్చులన్నీ అయిపోయాయి కదండి. కొన్ని కొన్ని ఉంటే తీసి పక్కన పెట్టేసి ఇంకా డబ్బాలన్నీ కడిగేద్దామని చెప్పేసి బయట వేశాను. ఎందుకంటే ఇంక వీటిని అట్లే మళ్ళీ సన్సైడ్ మీద పెట్టామంటే నూనె వాసన వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా మనం ఏం పెద్దగా వాడుకోము కదా, అందుకోసం అనేసి ముందైతే అన్నిటినీ ఇలాగ వేసుకొనేసి అన్నీ నీట్గా కడిగేసి సైడు మనకి సందులోనే మంచం అది వేసుకుని ఉంటాను కదా, ఇంకా దాని మీద ఆరబెట్టేసుకొని బాగా పొడి క్లాత్ వేసి తుడిచి మళ్ళీ పైన పెట్టేసుకున్నానంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పండగకు ముందే కడిగేది వీటిని. మనకేం పెద్ద యూజ్ ఉండదు, కానీ చేసుకున్న పిండి వంట పెట్టుకోవాలంటే కావాలి కదా ఇట్లాంటివి. అందుకని అప్పుడొకటి తీసుకున్న వాటిల్లో అన్నీ కలిపి ఇట్లా మనకి పెద్దగా ఉన్నాయి. ఇంక వీటన్నిటిని అయితే ఇప్పుడు క్లీన్ చేసేసిన తర్వాత నేను ముందు అరుగులు అవి వేయించాను కదా, వాటికి ఫినిషింగ్ వర్క్ అవ్వలేదు, అది చేస్తానని చెప్పేసి వచ్చారు. ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఈలోపు అది కూడా చేసుకుంటే మనకు కూడా పని అంతా కంప్లీట్ అయిపోయినట్టు ఉంటుందని అనుకుంటున్నా. ఈలోపు వంట కూడా అయిపోయిందిలేండి. నాకు అప్పటికే ఎంత 10:30, 11 కల్లా వంట ఈ పనులన్నీ అయిపోయాయి. ఇంక వాళ్ళైతే స్టార్ట్ చేస్తారు. మనం గార్డెన్లో కొంచెం బిట్టులాగా వేయించాను కదా, ఫస్ట్ అయితే దాన్ని నయం చేస్తున్నారు. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత అరుగులు కూడా క్లీనింగ్ అది చేసేస్తారు. ఇంకా అక్కడే నిలబడుకొని మేము కూడా అట్లా చూస్తూ ఉన్నాం. ఏదైనా పని జరుగుతుంటే మనమేమి ఇంట్లో ఉండం కదా, సహజంగానే ఇంకా నేను కూడా అక్కడే నిలబడి చూస్తూ ఉన్నా. ఇంకా దానికి ఏదైనా వాటర్ అవి ఇవి చిన్నవి ఉంటాయి కదా, అట్లాంటివి అందించుకుంటూ అక్కడే ఉన్నాము. ఇంక ఇది అయిపోయిన తర్వాత మన సైడ్ అరుగులు కూడా క్లీన్ చేసేసి నీట్గా నయం చేశారు. అసలు సూపర్గా వచ్చాయి. చూసిన వాళ్ళందరూ కూడా బాగున్నాయి అన్నారు. ఇంక పిల్లకాయలు ఇంకా 2-3 రోజుల్లో హాస్టల్స్కి వెళ్ళిపోతారు. పాపకైతే బాగా చుండ్రు వచ్చేసిందని చెప్పేసి మన గార్డెన్లో ఉన్నదే కలబంద, మందారం ఆకు, మందారం పూలు, కరివేపాకు ఇట్లా అన్నీ కోసి తలకు పెడదామని చెప్పేసి ఇట్లా అన్నీ కోస్తున్నాము. మందారం పూలు కూడా చాలా ఉన్నాయి. ఆకుతో పాటు పువ్వులు కూడా చాలా హెల్దీ అంటారు. ఇంకా అందుకోసమని ఇవన్నీ కట్ చేస్తున్నాము. కొంచెం కరివేపాకు అది కూడా వేస్తే బాగుంటుందని. ఎంత మనం ఇక్కడ నీట్గా అంతా చేసి పంపించినా హాస్టల్స్లో అనేసరికి డాండ్రఫ్ ఒకరుకుంటే పక్కన పిల్లలకు కూడా ఆటోమేటిక్గా వస్తుంది అని అంటారు. ఇంకా కాకపోతే ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే మరీ అలా ఉంది కదా, అన్నీ చూస్తూ వదిలేయలేం కదా. మామూలుగా మేమైతే హెయిర్కి అదో ఏదో పెట్టేసి మామూలుగా హోమ్ రెమెడీస్ అని చేసుకుంటూ హెయిర్ని అయితే బాగా పెంచుతాము. కానీ వీళ్ళకి హాస్టల్స్లో తలస్నానాలకు కూడా టైం సరిపోదని చెప్పేసి హెయిర్ కూడా కట్ చేయించాను. ఇంకా తప్పదు కదా మరి, పిల్లలు హాస్టల్లో ఉన్నప్పుడు. నా దగ్గర నుంచి స్కూల్కి వెళ్తున్నప్పుడు బాగుండింది హెయిర్. హాస్టల్లో వేసినప్పటి నుంచి చాలా హెయిర్ అయితే లాస్ అయ్యాము. ఇంకా అలాగే ఇంటికి వచ్చినప్పుడు ఇట్లా ఏవో చిన్న హోమ్ రెమెడీస్ అవి చేసి పంపిస్తూ ఉంటాను నేనైతే. మన గార్డెన్లో ఉన్నవి చాలా వరకు మనకి యూజ్ అవుతాయి హోమ్ రెమెడీ కింద. ఇంకా కోసినవన్నీ నేనైతే మిక్సీకి పట్టమని చెప్పాను. ఇంకా అన్నీ ఇట్లాగా క్లీన్ చేసుకుంటా మిక్సీకి అయితే వేస్తున్నాము. మందారం పువ్వులు, మందారం ఆకులు, కలబంద, కరివేపాకు ఇట్లాగా అన్నీ అయితే వేస్తుంది. మిక్సీకి పట్టుకుంటే కొంచెం స్మూత్గా ఉంటుంది, బాగుంటుంది. మనం హెయిర్కి అప్లై చేయడానికి
నీట్గా ఉంటుంది. మనం మామూలుగా వక్కలు ముక్కలుగా అట్లా పట్టుకున్నాం కన్నా మెత్తగా మిక్సీకి వేసుకుంటేనే బాగుంటుంది. వాటర్ ఏమీ అవసరం లేదు. ఈ కలబంద జెల్లుతోనే ఇది అంతా సరిపోతుంది, మెత్తగా వచ్చేస్తుంది. లేదంటే పెరుగు కూడా వేసుకుంటారు. ఇంక నేను పెరుగు అయితే ఏం వేయలేదు, కానీ వీటి వరకు వేసి మిక్సీకి అయితే పెట్టాను. తలకి కొంచెం చలవగా కూడా ఉంటుంది, ఏమైనా వేడి చేసినా అట్లా కాకుండా వేడి అనేది తగ్గుతుంది. కళ్ళు మంటలు అలాంటివి ఏమీ లేకుండా ఉంటాయి. నీట్గా హెయిర్ అంతా అప్లై చేసుకుంటే మనకు కూడా బాగుంటుంది. నేను ఇంటికి వచ్చినప్పుడు రెగ్యులర్గా అయితే పిల్లలకి ఇట్లే చేస్తూ ఉంటానండి. అక్కడక్కడ వైట్ హెయిర్ ఉంటే గోరింటాకు కూడా వేసి పెడుతుంటాను. ఇంకా అట్లాగే కొంచెం వాళ్ళు వర్క్ చేసుకుంటా ఉన్నారు. ఇంక మేము ఎలాగో పని అంతా అయిపోయింది కదా, ఖాళీగానే ఉన్నామని చెప్పేసి ఇక్కడ కూర్చొని ఇదంతా హెయిర్కి అప్లై చేస్తూ ఉన్నా. బాగా చల్లగా ఉంది మన చెట్ల కింద. ఇంకా ఇవి అరుగులు అయితే ఇక్కడ చేయలేదు, లోపల చేస్తున్నారు. మేమైతే ఇంక ఇక్కడ కూర్చొని ఇదంతా హెయిర్కి అప్లై చేస్తున్నాను. ఇంక ఇంటి దగ్గర ఉన్నప్పుడు అంటే ఇట్లాంటివి చేస్తాం, కానీ హాస్టల్కి వెళ్తే కుదరదు కదా. ఇంక చాలా హెయిర్ ఉండింది, ఇంకా హాస్టల్లో జడ వేసుకోవడం కష్టంగా ఉందని చెప్పేసి కట్ చేయించాము. మన దగ్గర ఎట్లాగో ఇవన్నీ చెట్లు ఉన్నాయి కదా, మనం ఎక్కడి నుంచో వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా ఉన్నప్పుడు ఉపయోగించుకోకుండా ఉంటే వేస్ట్ అయిపోతుంది. ఇంకా అందుకోసం అనేసి నేనైతే ఇట్లాగా పెడతా ఉన్నా. బయట అయితే కూర్చున్నాము, కొద్దిసేపు గాలికి అట్లా ఆరిపోతుంది తొందరగా. నేను ఆ తర్వాత హెడ్ బాత్ అది చేసిన తర్వాత ఆ పొట్టు కూడా ఉంటుంది, అది కొంచెం రాలడం కష్టమే, కానీ పర్లేదు. నిదానంగానైనా మనం జడ వేసుకునేటప్పుడైనా రాలిపోద్ది, కానీ హెయిర్కి చాలా మంచిది కాబట్టి నేను ఇట్లాగైతే అప్లై చేస్తుంటాను. నేను కూడా పెట్టుకుంటూ ఉంటానండి. ఇక్కడైతే ఇంక ఇది ఆరాలి, ఇది ఆరేంత వరకు అయితే వెయిట్ చేయాలి మనము. ముందే క్లైమేట్ చల్లగా ఉందనంటే ఇంక వినలేదు, పిల్లలు బయటికి వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకొచ్చారు. నేను చాలా డేస్ తర్వాత అయితే తింటున్నానండి. నాకు ముక్కులు కొంచెం ఇబ్బంది పెడతాయి ఐస్ క్రీమ్ తింటే. మామూలుగా నేను పెద్దగా తినను, అదే అరుస్తారు మా వారు కూడా, చూసారంటే ఎందుకు ఇబ్బంది పడతాను. నేను చాలా వరకు తినను, ఇంకా పిల్లలు తీసుకొచ్చారని చెప్పేసి ఇప్పుడైతే తిన్నాను. చాలా డేస్ తర్వాత అయితే తీసుకున్నాను. చాలా టేస్టీగా కూడా ఉండింది, బాగుండింది. అంటే చాలా డేస్ తర్వాత తిన్నాం కాబట్టి దాని టేస్ట్ ఎట్లున్నా మనకు కొత్తగానే అనిపిస్తుంది అనుకున్నాను నేనైతే. కానీ పర్లేదు, టేస్ట్ అయితే బాగుంది. కోన్ ఐస్ క్రీమ్ తీసుకొచ్చారు. ఇంకా అలా తనకి హెయిర్కి అంతా అప్లై చేసేసిన తర్వాత ఇంకా వంట కూడా ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇలా కూర్చుని అయితే తింటున్నాము. మనకి తెలిసిన వాళ్ళకి ఇవి మనం చేసిన పిండి వంట అది పెడదామంటే వాళ్ళు ఈ మధ్య ఊరికి వెళ్ళినారు. ఇంకా వాళ్ళు వచ్చున్నారు కదా, వాళ్ళకి పెట్టిస్తాను, నువ్వు ఇచ్చేసిరమ్మా అని చెప్పేసి మా పాపతో చెప్తున్నా. ఇంక సరే పెట్టివు, ఇస్తాను అని చెప్తుంది. ఇంకా వాళ్ళకి పంపించడం కోసం ఇట్లాగ అన్నీ బాక్స్లోకి అయితే సర్దుతున్నాను. మొన్న ఎవరో ఒకరు కామెంట్ పెట్టారు, అప్పచ్చలు అంటే ఏంటండి అని. అరిసెల్నే అప్పచ్చలు అంటాము, అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా పిలుస్తారు కదా, అలాగా అరిసెల్ని అప్పచ్చలని అంటాము. వీటిని మనుబులు అంటాము, మురుకులు అంటాము, చక్రాలు అంటాము. అట్లాగ ప్లేస్ని బట్టి వాటి పేర్లు అలా మారుతూ ఉంటాయి. ఉప్పు చెక్కలను కూడా 2-3 రకాలతో పిలుస్తారు. ఉప్పు చెక్కలు అంటారు, పప్పు బిళ్ళలు అంటారు, పప్పు చెక్కలు అంటారు. అట్లాగా ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు కాబట్టి నేను అప్పచ్చలని చెప్పాను అంతే. మళ్ళీ క్లారిటీ ఇస్తున్నాను అంతే, ఇంకేం లేదు. ఇంక వాళ్ళకి మన ఫ్రెండ్స్కి పంపించడం కోసం ఇట్లాగైతే నేను బాక్స్లో అయితే సర్ది తన చేత పంపించాను, పాప చేత. పండగప్పుడు ఇద్దామనుకుంటే వాళ్ళు ఊరికి వెళ్ళి ఉన్నారు. ఇంక ఊరి నుంచి వచ్చిన తర్వాత అయితే ఇచ్చానండి. ఇంకపోతే మన మొక్కలకి పువ్వులు ఉన్నాయి, అసలు వాటిని చూస్తుంటేనే అసలు ఎంత బాగున్నాయో. గన్నేరు బాగా ఇగుర్లు వచ్చి ఒక్కసారిగా అసలు అలా ఏదో ఎల్లో క్లాత్ పరిచినట్టుగా వచ్చాయి పువ్వులైతే. గంటలు గంటలుగా అసలు గుత్తులుగా భలే బాగున్నాయి. అవే చూస్తూ ఉన్నాం ఈడ. అంటే ఎట్లాగో బయటే ఉన్నాం కదా, అక్కడ వర్క్ జరుగుతుంది కాబట్టి బయటే ఉన్నాము. ఎల్లో కలర్ కస్తూరు కూడా చాలా బాగుందండి, చాలా బాగా వచ్చింది ఇది కూడా. అలాగే మందారం చెట్టు అయితే నేను ఇదివరకు కూడా చెప్పాను కదా, కిచెన్ వేస్ట్ వేస్తానని. మొగ్గలు చూడండి ఎలా వచ్చాయో. టీ పొడి, బియ్యం కడిగిన వాటరు, ఏదైనా నాన్ వెజ్ కడిగిన వాటరు, మళ్ళీ అలాగే పీల్స్ చేస్తాం కదా, బీరకాయ తొక్కులు కానీ ఏవైనా, ఎర్రగడ్డ ముక్కలు, అరటిపండు ముక్కలు అన్నీ వేస్తాము. అసలు మొగ్గలు చెట్టు నిండా వచ్చినాయి, బాగున్నాయి. ఇంకేదైనా మిలీబగ్స్ అలాంటివి ఉన్నాయంటే నేను ఆల్మోస్ట్ చేత్తోనే నలిపేస్తాను వాటిని. అలాంటివి ఏమైనా కనిపిస్తే తీసేస్తాను. మా అబ్బాయి అక్కడక్కడ పిట్టలకు ఇంకొచ్చేది ఎండాకాలం కదా అని చెప్పేసి చిన్న చిన్న బాటిల్స్ కట్ చేసి ఆ బాటిల్స్లో వాటర్ ఫిల్ చేసి పెడితే అవి తాగుతాయని చెప్పేసి, ఇంకా వాళ్ళ ఇంట్రెస్ట్ని మనం ఎందుకు కాదనాలి, వాళ్ళు ఏదో ఇంట్రెస్ట్గా చేస్తున్నారు కదా, వద్దు అని ఎందుకు చెప్పాలని చెప్పి నేనైతే చెప్పలేదు. ఇంకా డబ్బాలన్నీ అట్లా కట్ చేసి వాడికి ఎక్కడెక్కడ
అనుకూలంగా అనిపించిందో అక్కడ అంతా పెడతా ఉన్నాడు వాటిని. చూద్దాం వాడి ఇంట్రెస్ట్ ఎందుకు కాదనని, ఎలాగో వచ్చేది ఎండాకాలం, ఏ పిట్టలో కాకులో వాటర్ తాగుతాయి కదా అన్నట్టుగా ఇలాగ కర్రలకి సైడు చెట్ల మిడి కొమ్మలు ఎలాడుతుంటాయి కదా, ఆ కొమ్మలకి వాటన్నిటికీ ఎలగట్టాడు. అంటే డబ్బాలు ఉంటాయి కదా, వేస్ట్ డబ్బాలు, అవి ఉంటే ఇచ్చాను అడిగితే. ఇంకా అవన్నీ ఇట్లా కడతా ఉన్నాడు. ఇంకా వాళ్ళు వాటిల్లో కొంచెం కొంచెం వాటర్ వేసి పెట్టున్నారు. అంటే ఇప్పుడే కొత్త కాబట్టి పెద్దగా ఏమీ రాలేదు, కానీ రాబోయే రోజుల్లో ఏమైనా వస్తాయేమో చూడాలి. మేము ఇట్లా మా పనిలో మేము ఉంటే మా నైనా మాత్రం అస్సలు ప్రశాంతంగా ఎక్కడ పడితే అక్కడ దానికి 2 రోజులకు ఒకసారి స్నానం చేయించాల్సి వస్తుంది. అంటే తెల్ల పప్పి కదా, ఈ బయట పడుకుంటుంది, నల్లగా అయిపోతుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. నచ్చిందా మీకు వీడియో? మా పప్పి అయితే, మా నైనా అయితే చూడండి ఎలా తిరుగుతుందో, అస్సలు కట్టేస్తే ఉండట్లేదు, చైన్ చూస్తే పారిపోతుంది. ఇంక సర్లే అని చెప్పేసి దాన్ని అట్లాగే వదిలేస్తే ఇక్కడ వాకిట్లో కూర్చొని ఉంది. బాయ్ అండి.